సో హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు 25th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మొదటిగా మనం పరిశీలన చేసినట్లయితే ఆస్ట్రేలియా ప్రధానిగా ఎవరు నియమించబడ్డారు? మార్క్ అంటారు, స్కాట్ మోరిసన్, ఎడిసస్ ఎవరు కాదని చెప్పి ప్రశ్న అనేది మనకు మొదటిగా రావడం జరుగుతుంది. సో దీని యొక్క సమాధానం ఏంటంటే స్కాట్ మోరిసన్. ఓకే, సో ఆస్ట్రేలియా ప్రధానిగా మనకు స్కాట్ మోరిసన్ అయితే ఎన్నికయ్యారు. సో తర్వాత మనం జింబాబ్వే క్రికెట్ కోచ్గా ఎవరు నియమించబడ్డారు అనేది ప్రశ్న. సో ఎందుకు అని అంటే మనకు జింబాబ్వే క్రికెట్ కోచ్గా మన ఒక భారతీయుడే నియమించబడ్డారు. అనిల్ కుంబ్రేనా, రాజ్పుతా లేదంటే చౌదరి సింగ్ ఎవరు కాదా అనేది మనకు ప్రశ్న. సో దీనికి సరైన సమాధానం లాల్ చంద్ రాజ్పుత్ అనమాట. ఓకే, తర్వాత మనకి ఏంటంటే సౌదీ సంకీర్ణ దళాలు వైమానిక దాడులు ఏ దేశంపై జరిపాయి? ఇరాన్, పాకిస్తాన్. ఓకే, ఇరాన్, పాకిస్తాన్, తర్వాత యెమెన్, ఉత్తర కొరియా అనేది ప్రశ్నగా ఉంది. సో సౌదీ సంకీర్ణ దళాలు వైమానిక దాడులు ఏ దేశంపై జరిపాయి? ఇరాన్, పాకిస్తాన్, యెమెన్, ఉత్తర కొరియాను పరిశీలన చేసినట్లయితే సరైన సమాధానం వచ్చేటప్పటికి మనకు యెమెన్ అనమాట, యెమెన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. నాసా సెల్ఫీస్ యాప్ తయారు చేసిన సంస్థ ఏ దేశానికి చెందినది? మనకు అందరికీ తెలుసు నాసా అనేది మనకు ఒక సెల్ఫీస్ యాప్ని అయితే క్రియేట్ చేశారు. అయితే అది ఏ దేశానికి చెందిన సంస్థ అనేది మనకు ఈ యొక్క యాప్ని అయితే క్రియేట్ చేసింది? ఇంగ్లాండ్, రష్యా, భారత్, అమెరికా. సో సరైన సమాధానం పరిశీలన చేసినట్లయితే అమెరికా అనమాట. ఓకే, అమెరికా అనేది మనకు అమెరికా దేశానికి చెందిన సంస్థ అనేది ఒక నాసా సెల్ఫీస్ యాప్ని అయితే క్రియేట్ చేశారు. సో నెక్స్ట్ మనం చూద్దాం. ఇంతకు మీకు చెప్పాను కదా ఆస్ట్రేలియాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది. ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా లిబరల్ పార్టీకి చెందిన స్కాట్ మోరిసన్ ఆగస్ట్ 24 ఎన్నికయ్యారు. సారీ, ఇక్కడ 25 అని ఇచ్చాను, 24 అయితే ఎన్నికయ్యారు. ఓకే, ఈ మేరకు ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ కాస్ గ్రోవ్, ఓకే, ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ గా ప్రస్తుతం ఎవరు కొనసాగుతున్నారంటే క్రాస్కో, ఆ దేశ ప్రధానిగా మోరిసన్తో ప్రమాణం చేయించారు. ఆస్ట్రేలియా మాజీ హోంమంత్రి పీటర్ డ్యూటన్ పై, మాజీ హోంమంత్రి ఎవరంటే మనకు పీటర్ డ్యూటన్ పై రెవెన్యూ మంత్రిగా పనిచేస్తున్న మోరిసన్ ఇప్పుడు మనకు అంటే ఇప్పటివరకు కూడా రెవెన్యూ మంత్రిగా అయితే పనిచేశారంట. రెవెన్యూ మంత్రిగా పనిచేస్తున్న మోరిసన్ 45-40 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఓకేనా? ఓకే, సో ఆస్ట్రేలియా ప్రధానిగా 2015లో అధికారంలోకి వచ్చిన మాల్కమ్ టర్నబుల్ తనపై వచ్చిన వ్యతిరేకత కారణంగా ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. సో ఇంతకుముందు ఎవరు ఉండేవారంటే మనకు మాల్కమ్ టర్నబుల్ అయితే ఉండేవారు. సో అతనిపై మనకు వ్యతిరేకత అనేది రావడంతో అతను ఆస్ట్రేలియా ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. గడిచిన 10 ఏళ్లలో ఆస్ట్రేలియాలో మనకు 6 ప్రధానమంత్రులు మారగా 2019లో మేలో ఎన్నికలు అయితే జరుగున్నాయి. సో ఆస్ట్రేలియాలో మరలా ఎన్నికలు అనేవి మనకు 2019 మేలో అయితే ఎన్నికలు అయితే ఉంటాయి. సో సింపుల్ గా మనం క్విక్ రివ్యూ అయితే పరిశీలిద్దాం ఫటాఫట్ గా. మనకు ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం ఎవరు చేశారు అని అంటే స్కాట్ మోరిసన్. ఎప్పుడు చేశారంటే ఆగస్ట్ 24. ఎక్కడ అంటే మనకు ఆస్ట్రేలియాలో. ఓకేనా? సో తర్వాత మనకు వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు ఎంత మేరకు సాయం చేయాలన్న దానిపై అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అనేది మనకు యుఏఈ ఆగస్టు 24 మనకు స్పష్టమైంది చేసింది. ఈ మేరకు కేరళ వరద బాధిత సాయం కోసం జాతీయ అత్యవసర కమిటీ, ఓకే, వీళ్ళైతే అంటే యుఏఈ వాళ్ళు జాతీయ అత్యవసర కమిటీని అయితే ఏర్పాటు చేశారంటే కానీ సో ఎటువంటి ఆర్థిక సాయం ప్రకటించడానికి అయితే ఇంకా మేము ఎటువంటి డిసిషన్ తీసుకోలేదని చెప్పి యుఏఈ రాయబారి అహ్మద్ ఆల్బనం అయితే తెలిపారు. ఓకే, అహ్మద్ ఆల్బనం అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు పరిశీలన చేయొచ్చు. కేరళ వరద బాధితుల కోసం 700 కోట్ల సాయం ప్రకటించిందని ఆ సాయాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే మనకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఒక జాతీయ అత్యవసర కమిటీని మాత్రమే ఏర్పాటు చేసాం కానీ అంటే ఇంకా ఎటువంటి మనీ గురించి మేము ఇంకా డెసిషన్ తీసుకోలేదని చెప్పి అహ్మద్ అల్బనం అయితే తెలిపారు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అక్కడ మనకు యుఏఈ రాయబారి ఎవరన్నా అడిగితే మనకు అహ్మద్ అల్బనం అనే పేరుని అయితే మీరు గుర్తుంచుకోవాలి. సో కేరళ వరద బాధితుల సాయంపై నిర్ణయం తీసుకోలేదని చెప్పి వాళ్ళు అయితే అంటున్నారు. సో ఆగస్టు 24లో మనకి ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది. ఓకే, సో తర్వాత ఏంటంటే మనకు ఈ మన యొక్క భారత ప్రభుత్వం అనేది ఈ యొక్క సహాయాన్ని అంటే వాళ్ళైతే ఇంకా ప్రకటించలేదని అంటున్నప్పటికీ కూడా 700 కోట్లు ప్రకటిస్తున్నామనే వార్త అనేది రావడం జరిగింది. సో దీన్ని అయితే వచ్చినా సరే మనం తిరస్కరిస్తున్నామని చెప్పి మనకు కేంద్ర ప్రభుత్వం అనేది ఆగస్టు 22న తెలిపింది అనమాట. ఎందుకు అని అంటే ఇది చాలా ముఖ్యమైన పాయింట్. 2004లో డిసెంబర్లో అప్పట్లో మనకు ప్రధాని మన్మోహన్ సింగ్ అయితే ఉండేవారు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు విపత్తు సహాయ విధానంలో భాగంగా విదేశీ సహాయాన్ని అంగీకరించకూడదు అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. ఓకే, 2014 డిసెంబర్లో ప్రధాని మన్మోహన్ ప్రభుత్వం అనేది మనకు విపత్తు సహాయ విధానంలో భాగంగా విదేశీ సహాయాన్ని స్వీకరించకూడదు అనే డెసిషన్ అయితే అప్పట్లో తీసుకుంది. సో అందువల్ల ఏంటంటే ఇతర దేశాల నుంచి మనం ఎటువంటి ఈ యొక్క సహాయాన్ని పొందకూడదు విపత్తు సహాయ విధానంలో భాగంగా. ఓకే,
చివరిగా మనకి ఎప్పుడు వచ్చిందంటే మనకు 2004 బీహార్లో అతలాకుతమైనప్పుడు విదేశీ ప్రభుత్వాల సహాయం అయితే తీసుకుంది భారత్. అయితే తర్వాత మనకు అప్పటి నుంచి తీసుకోవడం లేదనమాట. కేరళకు 700 కోట్లు, ఖతార్కి 35 కోట్లు, మాల్దీవులు 30 లక్షలు ప్రకటించిన విషయం అనేది మనకు తెలుస్తూనే ఉంది. అయితే ఎన్ఆర్ఐలు అంటే మనకు మన భారతీయులు అయ్యండి విదేశాల్లో ఉంటే సో వారి నుంచి మాత్రం వాళ్ళు కనుక హెల్ప్ చేయాలనుకుంటే ఎటువంటి పన్ను అనేది వీళ్ళైతే కట్టక్కర్లేదు అని చెప్పి వీళ్ళైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకేనా. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే దీని గురించి ఉంది. ఓకే. యుఏఈ సాయం తిరస్కరణ ఆగస్టు 22 కేంద్ర ప్రభుత్వం విపత్తు సహాయ విధానం 2004లో భాగంగా అప్పుడు ఎవరు ఉన్నారంటే మనకు మన్మోహన్ సింగ్ గారు అయితే ఉన్నారు. ఓకే. సో తర్వాత మనకు ఇంతగా చెప్పాను కదా క్రికెట్ జట్టు కోచ్గా మనకు లాల్చంద్ రాజ్పుత్ అయితే మనకు సెలెక్ట్ అయ్యారని చెప్పి. సో ఆయన మనకు 3 years పాటు ఈ యొక్క కోచ్ పదవికి నియమించబడినట్టు జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆగస్టు 24 తెలిపింది. ఆయన భారత్ తరఫున 2 టెస్టులు ఆడారు, 4 వన్డేలు ఆడారు. ఓకే. సో ముంబై జట్టుకు రంజీలో ప్రాతినిధ్యం అయితే వహించారు. అలాగే T20 వరల్డ్ కప్ సాధించిన ధోని సన్నుకు రాజ్పుత్ అప్పట్లో మేనేజర్గా వ్యవహరించారు అన్నమాట. రాజ్పుత్ గతంలో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్టుకి హెడ్ కోచ్గా కూడా పనిచేయడం అయితే గతంలో జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో తర్వాత మనకు 18వ ఆసియా క్రీడల్లో మనకు 18వ ఆసియా క్రీడల్లో కబడ్డీలో మనకు భారత మహిళల కబడ్డీ జట్టు అనేది రజత పథకం అనేది సాధించింది. 18వ ఆసియా క్రీడల కబడ్డీలో భారత మహిళల కబడ్డీ జట్టుకు రజత పథకం అనేది లభించింది. సో వీళ్ళైతే మనకు ఫైనల్లో ఇరాన్ చేతిలో అయితే ఓడిపోయారు. ఇరాన్ చేతిలో మనకు ఓడిపోవడం అయితే జరిగింది. సో తర్వాత మనకు షూటింగ్లో హీనాకు కాంస్యం అనేది లభించింది. షూటింగ్లో మనకు హీనాకు కాంస్యం అనేది లభించింది. సో ఆసియా క్రీడల భాగంగా నిర్వహించిన షూటింగ్ ఈవెంట్లో భారత షూటర్ హీనా సిద్ధుకు కాంస్యం గెలుచుకుంది. తర్వాత మనకు పాలెంబాగ్లో ఆగస్టు 24న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 219.2 పాయింట్లు స్కోర్ చేసి 3వ స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్లో కియాన్ వాంగ్, కిమ్ మిన్జుంగ్ మనకు స్వర్ణ రజత పథకాలు అయితే సంపాదించుకున్నారు. ఓకేనా. సో తర్వాత పరిశీలిద్దాం. మనకు ఆసియా క్రీడా టెన్నిస్లో తొలిసారి రోహన్ బోపన్న, దివిజ్ సరణ్ జంట మనకు స్వర్ణ పథకాన్ని అయితే కైవసం చేసుకుంది. పాలెంబాగ్లో ఆగస్టు 24న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మనకు బోపన్ దివిజ్ జోడీ అనేది మనకు అలెగ్జాండర్ బుబ్లిక్ డివిస్ ఏవిసేయో అంటే వారు కజకిస్తాన్ అన్నమాట. కజకిస్తాన్ చెందినవారు. సో మన భారతీయులు కజకిస్తాన్ జంటపై మనకు గెలిచారన్నమాట. ఓకేనా. సో తర్వాత మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత్కి చెందిన ప్రజ్ఞస్ గుణేశ్వరన్ కాంస్య పథకాన్ని అయితే దక్కించుకున్నారు. వీరు ఉజ్బెకిస్తాన్ చేతిలో అయితే మనకు ఓడిపోవడంతో మనకు ఏంటంటే కాంస్య పథకం అనేది లభించింది. ఓకే. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ మనకి ఏంటంటే ఆసియా క్రీడల భాగంగా ఆ రోజు నిర్వహించిన రోయింగ్ క్రీడాంశంలో భారత్కు స్వర్ణ పథకం అనేది లభించింది. ఇండోనేషియాలో పాలంబాగ్లో ఆగస్టు 24న జరిగిన రోయింగ్ పురుషుల క్వాడ్రాఫుల్ స్కల్స్లో మనకు సవన్ సింగ్, దత్తు, బబన్ బోకనాల్, ఓం ప్రకాష్, సుఖ్మీత్ సింగ్లతో కూడిన భారత బృందం 2 కిలోమీటర్ల లక్ష్యాన్ని వీళ్ళు జస్ట్ 6 minutes 17.13 secondsలో మనకు వీళ్ళైతే రీచ్ అయ్యి విజయాన్ని అయితే సాధించారు. సో ఇప్పటికే 2014లో ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సింగిల్స్ స్కల్స్లో సవన్ అయితే కాంస్యం అయితే నెగ్గాడు. సవన్ అయితే మనకు కాంస్యం సవన్ సింగ్ అనమాట. సవన్ అయితే మనకు అప్పట్లో కాంస్యం అయితే నెగ్గడం జరిగింది. మరోవైపు పురుషుల లైట్ వెయిట్ సింగిల్ స్కల్స్లో దుష్యంత్ చౌహాన్ అయితే కాంస్యం అయితే సాధించడం అయితే జరిగింది. పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్లో భగవాన్ సింగ్, రోహిత్ కుమార్ జోడి కాంస్యం గెలుచుకుంది. ఇంచియోన్ ఆసియా క్రీడల్లో మనకు పురుషుల లైట్ వెయిట్ సింగిల్ స్కల్స్లో దుష్యంత్ కూడా కాంస్యం నెగ్గాడు. సో ఈ విధంగా అప్పట్లో అంటే ఇప్పుడు ఎవరైతే సాధించారో పథకాలు అనేవి సో ఇంతకు ముందు కూడా వీళ్ళు సాధించారు అని చెప్పి వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. 2018లో గెలిచారు. 2014లో కూడా మనకు వీళ్ళైతే పథకాలు అనేది సాధించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీరు మెన్షన్ అయితే చేసుకోండి. ఈ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దయచేసి వీడియో చూసిన తర్వాత పీడిఎఫ్ని డౌన్ చేసుకోండి. సో తర్వాత మనం పరిశీలన చేసినట్లయితే ఢిల్లీ ఏషియాడ్లో రోయింగ్ తొలిసారి ప్రవేశపెట్టారు. మనకు ఈ యొక్క రోయింగ్ ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1982లో ఢిల్లీ ఏషియాడ్లో ఆసియన్ గేమ్స్ ఢిల్లీలో జరిగాయి. సో అప్పట్లో మనకు రోయింగ్ అయితే ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా భారత రోయర్లు 2 స్వర్ణాలు, 5 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పథకాలు అనేది సాధించారు. ఓన్లీ రోయింగ్లో. 2010లో బజరంగ్ లాల్ టక్కర్ సింగిల్స్ స్కల్స్ విభాగంలో భారత్కి అయితే తొలి పథకాన్ని అయితే మనకు అందించడం జరుగుతుంది. అలా జరిగిందన్నమాట. సో క్విక్ రివ్యూ సింపుల్గా పరిశీలించేద్దాం. ఆసియా క్రీడలు 2018లో భారత్కు స్వర్ణం అనేది లభించింది. రోయుల పురుషుల క్వార్టర్ఫుల్ స్కల్స్లో ఎవరంటే మనకు సవన్ సింగ్, దత్తు, బబన్ బోకనాల్, ఓం ప్రకాష్, సుఖ్మీత్ సింగ్ల బృందం అనేది ఈ విజయాన్ని మనకు సాధించింది. ఓకేనా. సో నెక్స్ట్ మనం పరిశీలన చేద్దాం.
దేశంలోని ఓటర్ల స్థానిక నాయకులైన ఎంపీ ఎమ్మెల్యేలపై రేటింగ్స్ రివ్యూలు ఇచ్చేందుకు ఓకే ఇది చాలా మంచి నిర్ణయం ఇది. సో దేశంలోని స్థానిక ఓటర్లు నాయకులైన ఎంపీ ఎమ్మెల్యేలపై రేటింగ్స్ రివ్యూస్ ఇచ్చేందుకు నేషనల్ ఎలక్టోరల్ ట్రాన్స్ఫర్మేషన్ యాప్ని అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అయితే ఢిల్లీలో ఆగస్టు 25 అయితే విడుదల చేస్తారు. ఈ యాప్ను 16 భాషల్లో 16 లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. 16 లాంగ్వేజ్లో మనకు ఆండ్రాయిడ్ iOS ఫోన్లలో కూడా అందుబాటులోకి తెచ్చినట్లు యాప్ ఫౌండర్ ప్రథమ్ మిట్టల్ ఇది కూడా ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది జాగ్రత్తగా మీరు కొంచెం గెట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకు చూడండి యాప్ ఎందుకు క్రియేట్ చేశారంటే మనకు స్థానిక నాయకులైన ఎంపీ ఎమ్మెల్యేలపై రేటింగ్స్ రివ్యూస్ ఇచ్చేందుకు ఈ యొక్క యాప్ని అయితే ప్రణబ్ ముఖర్జీ గారు మనకు లాంచ్ అనేది చేశారు ఢిల్లీలో ఆగస్టు 25వ తారీఖున. ఈ యాప్ ఎన్ని భాషలు కలిగి ఉందంటే 16 లాంగ్వేజ్ సపోర్ట్ అనేది చేస్తుంది. ఆండ్రాయిడ్ iOS ఫోన్లో కూడా ఇదైతే అందుబాటులోకి ఉంది. దీని యొక్క ఫౌండర్ ఎవరంటే ప్రథమ్ మిట్టల్. ఇప్పటి వరకు కూడా మనకు 4120 అసెంబ్లీ 543 పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులకు 1.5 కోట్ల మంది అయితే మనకు రేటింగ్ అనేది ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో దివిసీమలో గుల్లల మోదలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు పర్యావరణ శాఖ ఆగస్టు 24 ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధన సడలింపు నిర్ణయానికి అంగీకరించింది. ఓకే. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సింపుల్గా క్విక్ రివ్యూ అయితే పరిశీలిద్దాం. క్షిపణి పరీక్ష కేంద్రం అయితే ఏర్పాటుకు మనకు ఆమోదం అయితే లభించింది. ఆగస్టు 24 పర్యావరణ శాఖ అయితే ఇచ్చారు. గుల్లమోద దివిసీమ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో మనకు ఇదైతే ఉంటుంది అనమాట. ఓకేనా. సో తర్వాత మనకి ఏంటంటే సింపుల్గా క్విక్ రివ్యూ పరిశీలిద్దాం. వస్తున్నాను. సో తర్వాత మనం పరిశీలన చేద్దాం. ది ఫ్యూచర్ ఆఫ్ ప్రోటీన్ సదస్సు అనేది మనకు ఆగస్టు 24 మనకు ఇలాగా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు ది ఫ్యూచర్ ఆఫ్ ప్రోటీన్ సదస్సు అనేది మనకు ఏర్పాటు చేశారు ఆగస్టు 24. సో ఓకే. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్ అనేది మనకు అక్కడ ఆ ప్లేస్లో మనకు ఇదైతే ఈ సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు టాప్లో పరిశీలన చేయొచ్చు. ఓకే. సో తర్వాత మనకి ఏంటంటే తొలి జీవ ఇంధనంతో నడిచే తొలి విమానాన్ని భారత్ సోమవారం అయితే పరీక్షించింది. బొంబార్డియర్ Q1400 విమానం ద్వారా ఇదైతే పరీక్షించారు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో తప్పకుండా వీడియో మీకు నచ్చిన నేత అసెస్మెంట్ వీడియో డిస్క్రిప్షన్లో ఈ PDF లింక్ అనేది ఇచ్చాను. PDF డౌన్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. ఈ రోజు సంబంధించిన అప్డేట్స్ కూడా మనకు ఈవినింగ్ అయితే అందిస్తాను. థ్యాంక్ యూ.